శుభం భూయాత్ 2026 కొత్త ఏడాదిలో వృషభరాశి వారికి కోరికలన్నీ నెరవేరుతాయి. కానీ శని కదలిక వేళ జాగ్రత్త అవసరం. 2026 జ్యోతిష్యం ప్రకారం వృషభరాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రాశివారి కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. శుక్రుడిని ప్రేమ, అందం, భౌతిక ఆనందం, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాదిలో శుక్రుని సంచారం వల్ల ఈ రాశివారి జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ కాలంలో శని మీనంలో, రాహు కుంభం మకరంలో, కేతువు సింహం కర్కాటకంలో, గురువు ఏడాది మధ్యలో కర్కాటక రాశిలో హంస రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. మరోవైపు సూర్యుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు నిర్దిష్ట కాలం తమ స్థానాలను మారుస్తూనే ఉంటారు. ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితంపై కొంత ప్రభావం పడుతుంది. అంతేకాదు కొత్త ఏడాదిలో గజకేసరి, మహాలక్ష్మి, కేంద్ర త్రికోణ, నవపంచమ రాజయోగాలు ఏర్పడతాయి. ఈ సందర్భంగా వృషభ రాశి వారికి కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి. వృషభ రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ రాశి నుంచి గురువు లాభస్థానంలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కొత్త వాహనం లేదా ఇల్లు లేదా జంతువుల కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు చేయొచ్చు. జూన్ 2 తర్వాత గురుడి శక్తివంతమైన ప్రభావంతో మీకు అనేక ఆదాయ వనరులు పెరగనున్నాయి. కెరీర్ పరంగా కొత్త ఏడాది 2026లో వృషభ రాశి వారికి కెరీర్ పరంగా గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా ఉండవచ్చు. గురుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో కార్యాలయంలో మీకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే 10వ స్థానం నుంచి రాహువు ప్రభావం డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండాలి, లేదంటే మీకు హాని కలగవచ్చు. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి కొత్త ఏడాది 2026లో వ్యాపార రంగంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. గురుడి ప్రభావంతో మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారంలో గణనీయమైన మార్పులు సాధిస్తారు. మీరు కొత్త ఆర్డర్లు, కొత్త ప్రాజెక్టులు పొందవచ్చు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. అయితే రాహువు, కేతువు ప్రభావంతో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఏదైనా కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మీరు మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. విద్యారంగం. వృషభ రాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యాపరంగా అనేక మార్పులు జరగనున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే మీ కళ నెరవేరవచ్చు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి కొత్త ఏడాదిలో విద్యారంగంలో మీరు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు గురుడి ప్రభావంతో మీ రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. అక్టోబరు 31వ తేదీ తర్వాత గురుడి స్థానం మారడంతో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ సమయంలో శనిదేవుని ప్రభావంతో శారీరక సమస్యలు ఎదురవుతాయి. రాహు, కేతువు ప్రభావంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఈ కాలంలో బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, రాహు గ్రహాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వివాహం, ప్రేమ జీవితం. వృషభ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి బుధుడు పంచమ స్థానంలో ఉండే సమయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మీ ప్రేమ జీవితాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. మీ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహించాలి. శనిదేవుడు నిజమైన ప్రేమికులకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అయితే మోసం చేసేవారికి మాత్రం చుక్కలు చూపించే అవకాశం ఉంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.
అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడి ప్రభావంతో వివాహానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి. చంద్రుడికి, వేణుమాధవుడు, శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేయాలి. ప్రతిరోజు శివ మంత్రాలను జపించాలి. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.